కాంగ్రెస్ నేత మల్లాది విష్ణు వైకాపాలో చేరారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో భూ కుంభకోణాలు జరుగుతున్నా సర్కారు సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. వైఎస్ హయాంలో పేదలకు లక్షలాది ఇళ్లు కట్టించారని, ప్రస్తుత ప్రభుత్వం మాటలకు మాత్రమే పరిమితమైందని జగన్ ఆక్షేపించారు. వేరే పార్టీ ఎమ్మెల్యేలను కొనటం చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. పేదలకు ఒక్క ఇల్లు కూడా లేకపోవడం చంద్రబాబు గారి దారిలో కనిపిస్తుంది. కానీ బాబు గారికి మాత్రం ఒకటి కాదు 10 నివాసాలు ఉండడం చంద్రబాబు నాయుడు గారి దారిలోనే కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్ లో 3 ఏళ్ళు అయిపోయింది. అయినా ఒక్క ముస్లిం కూడా కనీసం మంత్రి పదవి ఉండదు. నంద్యాలలో ఉప ఎన్నికలు ఉన్నాయన్నది బయటకు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారికి ముస్లింల మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఎన్నికలుంటేనే వాగ్దానాలు ముందుకు వస్తాయి. ఎన్నికలు అయిపోయాక వాగ్దానాలు లేవు, మోసాల మీద మోసాలే కనిపిస్తాయి. 2014లో 1% ఓడిపోయి ఉండొచ్చు కాక 2019లో 10% అత్యధిక ఓట్లతో పాత ఆంధ్రప్రదేశ్ లో గానీ కొత్త ఆంధ్రప్రదేశ్ లో గానీ రికార్డు సృష్టించినటువంటి పార్టీగా జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు అధికారంలోకి రాబోతుంది అని చెప్పని సందర్భంగా నేను మనం చేసుకుంటా ఉన్నాను.